సక్సెస్ఫుల్‌గా నవంబర్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిసెంబర్ కూడా స్టార్ట్ అయింది. పెళ్ళిళ్ళ సీజన్‌తో పాటు ఎన్నో మంచి మంచి ఫెస్టివల్స్‌తో నవంబర్ అయితే హ్యాపీగా ఎండ్ అయింది. సో, మనకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిన ఈ నవంబర్ అనేది కార్ మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో, మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే. సో, కార్ సేల్స్ గురించి చెప్పబోతున్నాను నవంబర్ మంత్. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఏదైతే 2023 నవంబర్‌తో పోలిస్తే ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ టాప్‌లో ఉంది, ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ లీస్ట్‌లో ఉంది, యాజ్ పర్సంటేజ్ వైస్‌గా కూడా ఏ కార్ మ్యానుఫ్యాక్చరర్ ఇంప్రూవ్ అయిందనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, మీలో ఎంతో మందికి క్యూరియాసిటీ ఉండొచ్చు, ఏ కంపెనీ, సో మీరు ఓన్ చేస్తున్న కార్ కంపెనీ ఏ పొజిషన్లో ఉందనేది. సో, మీలో ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో ఈ డేటా తెలుసుకోవడానికి. మీకంటే ఎక్కువగా నేను ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ డేటా మీతో షేర్ చేసుకోవడానికి. ఎందుకంటే డేటా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఏ వెహికల్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ టాప్ 1 కంపెనీ ఏదైతే ఉందో దాని యొక్క వెహికల్స్ ఏవేవైతే అది టాప్ 1 కంపెనీ పొజిషన్కి రావడానికి హెల్ప్ అయిందో ఆ వెహికల్స్ అనేది ఎండ్లో రివీల్ చేస్తాను. ఒకవేళ ప్రతి కంపెనీ యొక్క వెహికల్స్ కావాలంటే నాకు మీరు కింద కమెంట్స్లో షేర్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియోలో మాత్రం టాప్ కంపెనీస్తో పాటు టాప్ 1 కంపెనీకి హెల్ప్ చేసిన వెహికల్స్ లాస్ట్లో ఇస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నవంబర్ కార్ సేల్స్లో మనం చూసుకున్నట్టయితే నంబర్ 1 కంపెనీ వచ్చేసి మారుతి సుజుకి అనమాట. సో, మారుతి సుజుకి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పబోయే మీకు డేటా అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూస్తున్న డేటా అనేది ఎక్స్పోర్ట్స్తో కలిపి అనమాట. ఎక్స్పోర్ట్స్తో కలిపి మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి యొక్క 2024 కరెంట్ ఇయర్ నవంబర్ మంత్కి సంబంధించి 1,81,531 యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి అనమాట. మారుతి సుజుకి యొక్క సేల్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ ఇదే నవంబర్ మంత్లో మనం కంపేర్ చేస్తే 1,64,439 అయితే సేల్ చేసింది ఇదే మంత్కి సంబంధించి 2023. సో, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ పర్టికులర్ డేటా అనేది. సో, పర్సంటేజ్ వైజ్గా మనం చూసుకున్నట్టయితే 10% ఇంక్రీజ్ అయిందనే చెప్పొచ్చు అనమాట. సో, ఇది చాలా మంచిదనే చెప్పొచ్చు మారుతి సుజుకి సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ ఒక్క కంపెనీదే ఎందుకంటే టాప్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి గ్లోబల్గా కాకుండా ఇండియా మాత్రమే మనం చూసుకున్నట్టయితే మారుతి సుజుకి యొక్క నవంబర్ మంత్కి సంబంధించి ఓన్లీ ఇండియా చెప్తున్నాను ఇప్పుడు డేటా అనేది 1,41,312 యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి ఏదైతే మారుతి సుజుకి సంబంధించి ఓన్లీ ఇండియా వైజ్గా. సో, ఇదే మారుతి సుజుకి లాస్ట్ ఇయర్ అంటే 2023 నవంబర్ మంత్ మనం డేటా చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియాకి సంబంధించి 1,34,158 యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి అనమాట. సో, ఇది ఇండియా వైజ్గా చూసుకుంటే మనం 5% ఇంక్రీజ్ అయినాయి చెప్పొచ్చు. సో, ఇంతకుముందు స్టార్టింగ్లో షేర్ చేసుకున్న డేటా గ్లోబల్గా అనమాట. అంటే ఇండియాతో పాటు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే గ్లోబల్గా చెప్పినది. సో, ప్రజెంట్ అయితే ఇంతకుముందు షేర్ చేసుకున్న డేటా ఇది 5% ఇంగ్లీష్తో ఓన్లీ ఇండియాకి సంబంధించి. ఇప్పుడు సెకండ్ కంపెనీ అయితే చూద్దాము. సెకండ్ కంపెనీ టాటా మోటార్స్. సో, టాటా మోటార్స్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 2024 కరెంట్ ఇయర్ నవంబర్ మంత్కి సంబంధించి 74,753 యూనిట్స్ అయితే టాటా మోటార్స్ సేల్ చేసిందని చెప్పొచ్చు. సో, ఇది ఎక్స్పోర్ట్స్తో కలుపుకొని చెప్తున్నాను. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఏదైతే 2023 నవంబర్కి సంబంధించి. సో, 2023 నవంబర్ మంత్ మనం చూసుకున్నట్టయితే 74,172 యూనిట్స్ అయితే సేల్ చేసిందని చెప్పొచ్చు టాటా మోటార్స్. సో, మనం పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే 0.7% సో హైక్ అయిందని చెప్పొచ్చు వీటి యొక్క సేల్స్ టాటా మోటార్స్కి సంబంధించి. సో, మళ్ళీ టాటా మోటార్స్ అనేది తన హవా ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అండ్ థర్డ్ మనం చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చరర్ హ్యుండాయ్. సో, హ్యుండాయ్ మోటార్స్కి సంబంధించి 2024 సో కరెంట్ ఇయర్ నవంబర్లో చూసుకున్నట్టయితే 61,252 యూనిట్స్ అయితే సేల్ చేసిందని చెప్పొచ్చు హ్యుండాయ్ మోటార్స్. సో, వెన్ కంపేర్డ్ టు 2023 ఇదే మంత్ నవంబర్ అంటే మనం చూసుకున్నట్టయితే హ్యుండాయ్ మోటార్స్ 65,801 సేల్ చేసిందని చెప్పొచ్చు. క్లియర్గా తెలిసిపోతుంది హ్యుండాయ్ సేల్స్ అనేవి పడిపోయినాయి. సో, -7లో ఉందన్నమాట. ఓవరాల్ మనం పర్సంటేజ్ వైజ్ తీసుకున్నట్టయితే యాజ్ కంపేర్ టు కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఇదే మంత్ మనం నవంబర్లో తీసుకున్నట్టయితే. సో, లాస్ట్ ఇయర్ ఏమైనా చూడొచ్చు 65,000 అమ్ముడు పడితే ఈ ఇయర్ కరెంట్ నవంబర్లో 61,000. సో, క్లియర్ కట్గా ఆల్మోస్ట్ బాగానే సేల్ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం మ్యానుఫ్యాక్చరర్ చూసుకున్నట్టయితే టొయోటా.
సో టొయోటా కంపెనీకి సంబంధించి మనం 2024 ఏదైతే కరెంట్ ఇయర్ చూసుకున్నట్టయితే 25,586 నవంబర్లో సేల్ అయిన యూనిట్స్ అనమాట ఇవి టొయోటాకి సంబంధించి. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 2023కి సంబంధించి నవంబర్లో మనం చూసుకున్నట్టయితే 17,818 అయితే యూనిట్స్ అయితే వాళ్ళు సేల్ చేసినారు. సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పర్సంటేజ్ వైజ్గా 44% మనకి ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట టొయోటాకి సంబంధించి. సో ఇది హ్యూజ్ ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. 17,000 నుంచి మనకి 25,000 వరకు పెరగడం యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. సో టొయోటాకి సంబంధించి సో నవంబర్ కార్ సేల్స్లో మనం నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ చూసుకున్నట్టయితే ఎంజీ మోటార్స్. సో ఎంజీ మోటార్స్ మనం చూసుకున్నట్టయితే 2024 కరెంట్ ఇయర్కి సంబంధించి నవంబర్ మంత్ 6,019 యూనిట్స్ 19 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేసినారు. సో ఎంజీ మోటార్స్కి సంబంధించి యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 2023. సో ఇదే మంత్ నవంబర్లో మనం చూసుకున్నట్టయితే 5,016 అంటే 16 యూనిట్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేసినదని చెప్పొచ్చు. సో ఇప్పుడు పర్సంటేజ్ వైజ్గా మనం ఎంజీ మోటార్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే 20% మనకి ఇంక్రీజ్ అయినాయి చెప్పొచ్చు. సో కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ సేల్స్కి సంబంధించి. అండ్ ఇప్పుడు టూ వీలర్ సేల్స్ కూడా చూద్దాం అనమాట. సో ఇంపార్టెంట్ మనకి టూ వీలర్ సేల్స్ కూడా చూద్దాం. అందులో మనం చూసుకున్నట్టయితే టీవీఎస్ మోటార్స్ మనం మాట్లాడుకోవాలి. సో టీవీఎస్ మనం చూసుకున్నట్టయితే కరెంట్ ఇయర్ 2024కి సంబంధించి నవంబర్ మంత్ మనం చూసుకున్నట్టయితే 4,01,250 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేసినారు టీవీఎస్ మోటార్స్కి సంబంధించి. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 2023లో నవంబర్లో చూసుకున్నట్టయితే 3,64,231 యూనిట్స్ మాత్రమే వీళ్ళు సేల్ చేసినారు. సో ఇది మంచిదనే చెప్పొచ్చు. సో 10% వీళ్ళ యొక్క సేల్స్ అనేవి పెరిగినాయని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ టు కరెంట్ ఇయర్. సో టీవీఎస్ మోటార్స్కి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత పొజిషన్ మనం చూసుకున్నట్టయితే సుజుకి. సో సుజుకి మోటార్ సైకిల్ మనం చూసుకున్నట్టయితే కరెంట్ ఇయర్ 2024 మోడల్స్కి సంబంధించి నవంబర్ మంత్ మనం చూసుకున్నట్టయితే 94,370 యూనిట్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో సుజుకి మోటార్ సైకిల్కి సంబంధించి యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 2023 నవంబర్లో మనం చూసుకున్నట్టయితే 87,096 యూనిట్స్ మాత్రమే సేల్ చేస్తున్నారు. సో వీళ్ళది కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయినా చెప్పొచ్చు. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్టయితే 8% వరకు వీళ్ళ యొక్క యూనిట్స్ అనేవి యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే చాలా వరకు ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు సుజుకి మోటార్ సైకిల్. సో ఫైనలీ నంబర్ 1 పొజిషన్లో రావడానికి మారుతి సుజుకి సంబంధించి కార్స్ ఏవేవైతే హెల్ప్ చేసినాయో అవి మనం చూద్దాము. సో యూటిలిటీ వెహికల్స్కి సంబంధించి బ్రీజా అనమాట. బ్రీజానే కావచ్చు, ఎర్టిగా, గ్రాండ్ విటారా, XL6. సో ఈ వెహికల్స్ అయితే మెయిన్గా మారుతి సుజుకిని నంబర్ 1 పొజిషన్ తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ అయినాయి. సో ఈ వెహికల్స్కి సంబంధించి మనకి 49,016 యూనిట్స్ నుంచి 59,003 యూనిట్స్ వరకు చాలా బాగా ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 10,000 యూనిట్స్ ఎక్కువ వెహికల్స్ అయితే ఇవి అమ్ముడుపోయినాయని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ప్రీవియస్ మనం చూసుకున్నట్టయితే కరెంట్కి సంబంధించి ఈ 4 వెహికల్స్ అనమాట. ఇవే మారుతి సుజుకిని నంబర్ 1 పొజిషన్ తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ అయినాయి. అట్ ద సేమ్ టైం మనకి కాంపాక్ట్ కార్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కార్స్ అనేవి 64,000 నుంచి 61,000 వరకు తగ్గినని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్ ఫిగర్ మనం చూసుకున్నట్టయితే 64,679 నుంచి 61,373 వరకు ఇవి తక్కువైనని చెప్పొచ్చు. సో ఈ డేటా అనేది కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మన ముందుకు తీసుకురాబోతున్నాయి అండ్ తీసుకొచ్చినాయి కూడా. సో మీరు నోటీస్ చేసినట్టయితే చిన్న కార్స్ అనేవి మెల్లమెల్లిగా డిమాండ్ అనేది తగ్గుతూ వస్తున్నాయి యాజ్ కంపేర్ టు పెద్ద కార్స్. సో పెద్ద కార్స్ అనేవి కొంచెం డిమాండ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది కస్టమర్స్ అయితే దానికి అట్రాక్ట్ అవుతున్నారు. సో దాంట్లో రీజన్గానే మీరు చూసినట్టయితే ఈ బ్రీజా కానీ ఇవన్నీ కూడా సేల్స్ అనేవి పెరగడం యాజ్ కంపేర్ టు మళ్ళీ కాంపాక్ట్ కార్స్ అనేవి సేల్స్ అనేవి తక్కువ కావడం. సో ఇక్కడ క్లియర్గా మీరు నోటీస్ చేయొచ్చు. సో పెద్ద పెద్ద వెహికల్స్ వైపు ఇప్పుడే టర్న్ అవుతూ వస్తున్నారు. సో అంతకుముందు ఇట్లా మార్కెట్ అనేది లేకుండా ఇండియన్ మార్కెట్ అనేది సో ఇప్పుడిప్పుడే పెద్ద వెహికల్స్ వైపు చూస్తున్నారు చాలామంది. సో ఇది వాళ్ళ వీడియో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 2024 నవంబర్ మంత్కి సేల్స్ సంబంధించి కార్స్కి సంబంధించి. సో వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి అంటే వెహికల్ ఈ మంత్లో లేదా లాస్ట్ మంత్లో తీసుకున్నదని నాకు కింద కామెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నదని కూడా మీరు షేర్ చేసుకోండి. ఏ వెహికల్ అని కూడా చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దితేష్ సైనింగ్ ఆఫ్.